100 కోట్లకు పైబడి ఉన్నటువంటి సమాజం నమ్మకం అది. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టడం అవుతుంది. సామాన్యుడు మాట్లాడడం వేరు, ఒక సెలబ్రిటీ మాట్లాడడం వేరు. సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మీ పత్రం మీరే కోరుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమావాడిగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి ఈవేళ తెలుగు సినిమానా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా అనే స్థాయికి తీసుకెళ్ళి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. ఈయన్ని వేళ చాలామంది ట్రోల్ చేస్తుంటే తిడుతుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు ఆ ఈవెంట్లో అనవలసిన మాటే కాదు అది, అసలు అవసరమే లేని మాట, అనవసరమైన మాట. టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం ఆలస్యమైంది, అందుకోసం బాధతోనే అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అలాంటప్పుడు దేవుడు నమ్మినట్టే కదా. దేవుడు నాపై నన్ను కరుణించలేదు అన్నాడంటే వాడి దేవుడి మీద మా నమ్మకం ఉన్నట్టు. మరి అలాంటప్పుడు నాకు మా నాన్నగారు వేళ ఆంజనేయ స్వామిని వెనుకుండి నడిపిస్తారంటున్నారు, కానీ నేనైతే నమ్మను. ఇలాంటి తక్కువ మాటలు చీప్ మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా మాట్లాడినందువల్ల రేపు పొద్దున్న ఇంత స్థాయి ఇంత పేరు సంపాదించుకున్న వ్యక్తికి చాలామంది నిష్కారణంగా తిడుతూ మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ కొంతమంది కరుడు కట్టినటువంటి వ్యక్తులు కూడా ఆయన పట్ల నీచంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఆయన ఇష్టం, నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు, దేవుడు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు కదా. అండ్ అంటే ఈ విధంగా ఆర్జీవి గారు అంటున్నారు. అంటే ఆయన ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టున్నారని చెప్పేసి కూడా ఆర్జీవి గారు అంటున్నారు. దానికి ఇప్పుడు ఆర్జీవి దాంట్లో నిజమే ఉంది, కాదని నేను అన్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి. కానీ రాజమౌళిని ఆ కోణంలో మనం తీసుకోలేదు కదా. ఆయన ఒక దైవాంశ సంభూతుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా, మన తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చినట్టు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి పేరు తెచ్చిన వ్యక్తిగా మనం ఎంతో ఘనకీర్తిగా ఆయన పొగుడుతూ ఉంటాం. ఆర్జీవిది మనం ఆటలో అంటుకుంటుకొని తీసేసాం ఎప్పుడో. ఎందుకంటే అంత ఆయన గొప్ప వ్యక్తే కాదన్నట్లా, ఆయన మాటల వల్ల ఆయన చేష్టల వల్ల దిగజారిపోయాడు. కానీ ఇంత పేరు తెచ్చి సినిమా ఇండస్ట్రీకి అక్కడ అవసరం లేదు, లాభం లేదు, అవసరం లేదు, పని లేదు. అలాంటప్పుడు దేవుడి గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఆయన మాట్లాడాడు. ఈవేళ సమాజం మొత్తం తిరగబడి ఆయన సినిమాను బాయ్కాట్ చేయాలని, ఆయన ఒక దరిద్రుడని, ఆయన ఒక చండాలుడని, ఆయన ఒక ఏమంటారు దేవుడిని నమ్మనోడని, ఇలాగ నాస్తికుడని మాట్లాడుతుంటే చాలా బాధేసింది. ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన పేరుని ఖ్యాతిని గడించినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈవేళ అలా దిగజారి పోతూ ఉంటే, ఆయన పేరు అలా దిగజారిపోతుంటే మాలాంటి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడైనా సరే రాజమౌళి గారు దాన్ని ఏ సందర్భంలో ఏ ఆవేశంలో అన్నారో ఆ మాటను తర్కించుకుని తిరిగి ఏదైనా ఒక చిన్న బయటిస్తే బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆవేశంలో నేను ఏదో మాట అన్నాను కాబట్టి క్షమించాలని చెప్పి కోరాలని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా అదే అంటున్నా, ఆయన చేసింది తప్పని నేను అన్ను. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. కాబట్టి ఏదేమైనా ఒక బలమైన వర్గాన్ని బలంగా నమ్మేటటువంటి సమూహాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టే అనిపించింది. కాబట్టి దానికి ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్తే. సో మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో దానికి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తామని జనాలు అంటున్నారు. సో ఇప్పుడు ఆర్జీవి గారు కూడా రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇష్టం, నమ్ముతాడో నమ్మడో మీకేంటి అని చెప్పేసి మీరు ఏం చెప్తారు దీనికి? ఓకే, ఆ ఇష్యూలో ఈవెంట్లో చెప్పారు కదా, మన ఫిల్మ్ సిటీలో చెప్పారు అనుకుంటా. అనుకున్నా, అవును మేము అప్పుడు వెళ్ళాల్సింది, వెళ్ళలేదు ఆ ఈవెంట్కి. మన రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ముందు మన ఆర్జీవి గురించి చెప్పుకుందాము. ఆర్జీవి అన్న, మన ఆర్జీవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ, ఆయనకు ఒకటి ఉంది, ఒక నేమ్ ఉంది. ఆయన ఫస్ట్ నుంచి ఏదన్నా నేను దేవుడిని నమ్మను, దేవుడే లేడు, దేవుడు మనకి లేడు, మనుషులకి దేవుడు లేడు అంటాడు. ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన అది గురించి అది అక్కడ దాకా. ఇప్పుడు రాజమౌళి గారు అడిగారు కదా, చెప్పారు కదా, దేవుడే లేరు, నమ్మకం లేదన్న. అదే దేవుడు అంటే నమ్మకం లేదు. మరి మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా దేవుడికి, మరి దేవుడు లేడని ఎలా చెప్పాడు ఆ రోజు? దేవుడు లేడని చెప్పలే కదా, దేవుడు నమ్మకం లేడని చెప్పాడు. అదే నమ్మకం లేదంటే మరి దేవుడు లేనట్టే కదా. దేవుడు లేనట్టే. అది ఆయన ఉద్దేశంలో ఎలా ఉందంటే, ఎందుకంటే నేను షూటింగ్లో చూస్తున్నాను కాబట్టి ఆయన గురించి, అన్న గురించి రాజన్న చెప్పింది, ఆయన ఆ టైంలో ఆ షూటింగ్లో, వారణాసి షూటింగ్లో జరిగిన కొన్ని ఇష్యూల వల్ల ఆయనకి అది ఆలోచన అలా అనిపించి
ఆ ప్రజల్లో చేసిన ఒక కొన్ని పనుల వల్ల రాజమౌళి గారు ఏంటంటే ఎప్పుడన్నా సరే రియల్గా ఆలోచిస్తారు. ఏదన్నా ఆయన తీసే సినిమాలు కానీ రియల్గా ఉంటాయి, విజన్స్ కానీ రియల్గా ఉంటాయి. అయితే ఆయన ఆలోచన కూడా రియల్గానే ఉంటాయి. ఏదన్నా రాజమౌళి అన్న ఇప్పుడు చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనసులో లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. ఎనీవే దేవుడే లేడని చెప్పలే కదా, దేవుడు ఉన్నాడు కానీ నా మనసులో లేడు, ఇప్పుడు లేడు. దానికి అర్థం అది మనం ఏమనుకుంటున్నామంటే ప్రజలు దేవుడు మనసులో లేడు దానికి దేవుడు లేడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దేవుడు అనే ఒక మాట ఆయన అన్నాడు కానీ ఆ దేవుడు అనేది మనసులో లేడని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాలండి, ఆయన విద్వేషణ ఆయన ఆలోచన చెప్పారండి. బట్ బేసిక్గా ఒకటి ఏంటంటే అక్కడ ఆ సమయంలో రాజమౌళి అతని దృష్టిలో అతను ఏ సెట్ ఆఫ్ మైండ్తో మాట్లాడాడో మనం చెప్పలేము, అతనికే తెలవాల్సింది. అంత మాత్రాన అతన్ని తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే అతను చాలా మూవీస్లలో మీరు చూస్తే మగధీర కానీ తర్వాత ప్రభాస్ది రీసెంట్గా బాహుబలి మూవీ కానీ అందులో ఆధ్యాత్మిక చింతన భగవంతుని ప్రస్తావన ఉంది, శివుడిది అన్ని సినిమాల్లో ఉంది, లేనిది ఏది లేదు. బట్ ఏంటంటే అతను ఫ్రస్ట్రేషన్తో ఏ రకంగా అన్నాడో దాన్ని తీసుకొని ఇలా అనడం కరెక్ట్ కాదు, అదొకటి. రెండవది అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు కూడా ఇండియా లెవెల్లో ఒక పెద్ద డైరెక్టర్, అతని ప్రతి మాట ఒక హెడ్లైన్ అవుతుంది. కాబట్టి అతను కూడా కొంత ఆచితూచి మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే మన హిందూ భారతదేశంలో చాలా వరకు 70 to 80% అందరూ భగవంతుని నమ్మే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాలని నొచ్చుకోకుండా అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఎప్పుడైనా సరే, అంత సామాన్యులాగా మాట్లాడకూడదు. టంగ్ స్లీప్ అయితే కనుక ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఒక పబ్లిక్ పార్టీలో వచ్చి చెప్పాల్సింది. నేను అనుకోకుండా జరిగిపోయింది అది నా ప్రీవియస్ మూవీలో అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. అది అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇస్తారేమో ఆయన, ఇవ్వనన్నట్టు ఏం లేదు. బట్ ఏంటంటే అప్పటి వరకు మనం ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. ఇక్కడ ఎవరిని తప్పడానికి లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మాటలు ఎవరైనా నోరు జారిపోతారు, అది జరిగింది. అంటే ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయన ఇష్టం నమ్మితే నమ్ముతాడు మీకేంటి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది మనం సీరియస్గా తీసుకున్నాము అంటే ఇంకా వేస్టెడ్. ఎందుకంటే ఆయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడతారో ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. కాబట్టి మీరు అతన్ని సీరియస్గా తీసుకొని అది రాజమౌళి గారి మీద కానీ ఆ ఇష్యూ మీద కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మరి ఈ సినిమా మొత్తాన్ని బాయ్కాట్ చేస్తామని అంటున్నారు, అది ఇంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి చెప్పాలండి, కొంత సెట్ ఆఫ్ పీపుల్ సినిమాని బాయ్కాట్ చేస్తామంటారు కానీ సామాన్యునికి ఎంటర్టైన్మెంట్ మూవీనండి. బాయ్కాట్ ఎవరు చేయరు, ఒకవేళ చేసినా అందరు వెళ్ళి మూవీ చూస్తారు. రాజమౌళి లాంటి డైరెక్టర్కి ఇది ఏం పెద్ద తేడా చూపించదు. అది నార్మల్ వాళ్ళకైతే ఏదో అనుకోవచ్చు కానీ అది ఏం పెద్ద కాదు. ఏదో అలా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని పరంగా మూవీకి కూడా ఒక రకంగా పాపులారిటీ వచ్చినట్టు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లో భాగం అండి. కానీ ఇక సామాన్యులు పని లేక మన వాళ్ళందరూ ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఇది తీసుకుంటా చేస్తున్నారు. మన ఈ దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వీటి మీద ఎవ్వరు చేయరు, ఎవ్వరు అడగరు. రోడ్స్ బాగాలేవు, నీళ్ళు లేవు, కరెంట్ వస్తలేదు, నిరుద్యోగం ఉంది, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు, అవన్నీ వదిలేసి ఇలాంటి ఇష్యూల మీద చేస్తున్నారు. మీరు అలా చేస్తున్నారు, మేము అలాగే మాట్లాడుతున్నాం. రాజమౌళి గారు దేవుడిని ఎక్కడ తిట్టలేదు, ఎక్కడ కించపరచలేదు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఏదైనా ఒక షూటింగ్కి వెళ్తాను, అది అనుకున్న టైంలో జరగలేదనుకో, మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా అది సక్రమంగా అవ్వకపోతే మనం ఏమంటాము, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, అసలు దేవుడు అనేవాడు లేడు అంటాము. సో క్షణిక ఆవేశంలో ఆయన అన్నాడు అలాగని చెప్పేసి, అంత మాత్రాన ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఆయన సినిమాని వార్నర్స్ని బాయ్కాట్ చేద్దామని అనడం చాలా రాంగ్. ఒక విషయం మీరు అందరూ తెలుసుకోవాలి, ఎస్ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శివ రాజమౌళి. ఆ పేరు ఎందుకు పెట్టుకుంటాడు? ఏ విలియమ్సో ఏ డేవిడ్ అని మార్చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏ ఖానో ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ పేరు అట్లానే పెట్టుకున్నాడు. సో రాజమౌళి గారు అంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళ సినిమా ఖ్యాతిని ప్రపంచాలు ఖండాంతరాలు దాటించేశాడు. లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ టు బ్రింగ్ ఆస్కార్ అవార్డ్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఆల్సో టు అవర్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాకి ఇంతకుముందు రాలేదు, చాలామంది వచ్చాయి అంటున్నారు. ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు అంటున్నాడు, కానీ ఆయన తీసుకొచ్చింది బ్రిటిష్ మూవీకి, స్లమ్ డాగ్ మిలియనర్కి. మన ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్లో కూడా రాలేదు, హిందీలో కూడా రాలేదు. సో మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ తెచ్చిన వ్యక్తిని మనం నెత్తి మీద పెట్టుకోవాలి. ఏదో క్షణికావేశంలో ఏదైనా మాట్లాడేస్తామండి. ఇప్పుడు కే విశ్వనాథ్ గారి సినిమా ఉంది సిరివెన్నెల, ఆది భిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది, ఏమి అడిగేది వాడిని ఏమి కోరేది అంటాడు. మరి దేవుని తిట్టినట్ట?
అంటే ఏంటంటే క్షణిక ఆవేశంలో కోపంలో అట్లా మాట్లాడతారు. బై మిస్టేక్ లో అన్నప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు మరి బయటకు వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు. మన డైరెక్టర్ కాబట్టి మనం అందరం గౌరవించుకుందాము. ఆయన ఒక శిఖరము, రాజమౌళి గారు అవ్వచ్చు, కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, బాలచంద్ర గారు అవ్వచ్చు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఇదే, ఎందుకంటే మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూసేవారు. చిరంజీవి గారే ఒక మీటింగ్లో చెప్పారు, ఒకప్పుడు నేషనల్ అవార్డు కానీ వెళ్తే మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు, కనీసం మాకు చైర్లు కూడా వేయలేదు, నిలబెట్టారు అనే రేంజ్ నుంచి ఇంత రేంజ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన సినిమాల్లోకి అందరూ వచ్చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ. సో ఇదంతా రాజమౌళి గారి ఘనతే. దయచేసి ఆయన క్షణిక ఆవేశంలో ఉన్నాడు. నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్ని, నాకు కూడా ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది. హిందూ బంధువులారా మన్నించండి, తప్పైతే జరిగింది, మనం అందరూ సపోర్ట్ చేసుకుందాం. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తేనే మన తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతి ఘనత ఖండాంతరాలకు వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ దర్శకులు అంటే జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ గారు, అలాగే టైటానిక్ జేమ్స్ కెమెరాన్ కదా. సో ఇప్పుడు రాజమౌళి గారు, ఈయన కూడా అంతే రేంజ్లో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. ఏదో ఆయన క్షణిక ఆవేశం అన్నాడు, ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ ప్రోగ్రామ్ డిలే అయ్యింది. కొంచెము డిలే అవ్వడం వలన అదే మూవీ టైటిల్ లాంచ్ రామోజీ ఫిలిం సిటీలో ఏదో క్షణిక ఆవేశం అన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ గారి కంటే నేను పెద్ద హిందూ యాక్టివిస్ట్ కాదు. బండి సంజయ్ గారు తెలుసు, సెంట్రల్ మినిస్టర్, హిందూ యాక్టివిస్టు. ఆయన కూడా ఏం అనలేదు, తెలుసుకుంటారులేండి, ఏదో క్షణిక ఆవేశంలో అన్నాడు అని అన్నారు. సో అందరికి అదే రిక్వెస్ట్, మనలో మనం కొట్టుకోవద్దండి, మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మొన్న చూశారు కర్ణాటకలో ఓజీ మూవీ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటంటే పోస్టులు చింపేశారు, వాళ్ళంతా హంగామా చేశారు. సో ఈ పరిస్థితిలో మనలో మనం కొట్టుకోకూడదు, మనలో మనం ఐక్యంగా ఉండాలి. ఆయనకి నిజంగా దేవుడి మీద భక్తి ఉంది. భక్తి లేకపోతే 1000 కోట్లు పెట్టి ఈ వారణాసి మూవీ ఎందుకు తీస్తాడని నేను అడుగుతున్నాను. నేను మీ అందరికి కూడా, వారణాసి అంటే తెలుసు కదా, శివుడు నడయాడిన ప్రదేశము, శివుని వాహనము నంది మీద కదా మన మహేష్ బాబు గారు వచ్చినట్టు చూపించారు కదా. భక్తి లేకపోతే ఆయన ఎందుకు తీస్తాడు? ఇంక ఏదో లవ్ సబ్జెక్టో ఏదో తీసుకోవచ్చు కదండి. సో అందరూ కూడాను సపోర్ట్ చేయాలని రాజమండ్రి గారికి కోరుతున్నాం. ఆయన మహేష్ బాబు అందులో మనకేం తెలియదు కదా సినిమా, అందులో ఆయన శివుడైతే మన నంది మీదే కదా వస్తాడు. శివుని యొక్క వాహనం ఏంటి? నందీశ్వరుడు. సినిమా రిలీజ్ అవ్వకుండా నేనేం మాట్లాడలేను. రాజమౌళి గారు ఏం తీసినా కానీ అది మన కోసమే, తెలుగువారిని పైపైకి తీసుకెళ్లే వ్యక్తి ఆయన రాజమౌళి గారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.